నా పేరు జిఎస్ఎన్ రెడ్డి. నేను కొన్ని సంవత్సరాలుగా వరిలో పరిశోధన చేయటం జరుగుతూ ఉంది. కొత్త రకాలను రూపొందించడం, అందులో భాగంగానే ఇది కూడా ఒక రకమును రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ రకాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి రకం ఇది చాలా బెట్టన తట్టుకుందనమాట. ఇది ఇంకా పరిశోధనలోనే ఉంది. చాలా అద్భుతం అన్నమాట. మీకు గాడి నెర్రలు ఇచ్చని చూడండి. ఇది ఫ్లవరింగ్ మనకి చిరుపట్ట దశ కన్నా ముందుగానే ఎరువులు ఆపివేయటం జరిగింది, 15 రోజుల ముందుగానే. తదుపరి ఇది ఫ్లవరింగ్ కన్నా ముందుగానే, ఫ్లవరింగ్ రాకముందే దీంట్లో వాటర్ లేకుండా పోయినాయి. ఈ పరిశోధన రకాల్లో ఇది లాంగ్ వెరైటీ. షార్ట్ డ్యూరేషన్ వాటిని కోసం నీరు తీసివేయాల్సి వచ్చింది. తర్వాత దీనికి తేమ సరిపోలే. కొన్ని రకాలు ఎట్లాంటి రకాలన్నీ కూడా ఎండిపోయినాయి. ఈ క్రమంలో ఇది ఇప్పటికీ పచ్చగా నీరు తీస్తూ ఉంది. ఇది గింజ కూడా బ్రహ్మాండమైన గింజ కట్టింది. చూడండి, ఏదో కొద్ది గొప్ప పారిపోయింది తప్ప ఎక్కువ భాగం గింజ కట్టింది. మనకి చూడండి, ఇంకా మనకి చాలా బాగుందన్నమాట. గింజ యొక్క నాణ్యత కానీ ఇది కానీ మొత్తం గింజ కట్టింది. మొదళ్ళు నొక్కు గింజలు అయింది, అవి కూడా పాలు పోసుకొనే ఉన్నాయి. ఈ దుబ్బు కూడా చాలా బాగుంది, అద్భుతంగానే ఉంది. చూడండి, గింజ కూడా ఎట్లా కట్టిందో చూడండి. ఇట్లాంటి బెట్టను తట్టుకోవటం అనేది నేను ఇదే మొదటిసారి చూడటం నా పరిశోధనలో. ఏదో కొద్దిగా తట్టుకునేవి, కానీ ఇంత తీవ్రంగా ఏమాత్రం తేమ లేకుండా ట్రాక్టర్తోని కల్టివేటర్ కూడా సాలు రానింత గట్టికి పడిపోయినటువంటి భూమి నెర్రలు పగిలిపోయినాయి అన్నమాట. ఇది ఇంకొక 4-5 రోజుల్లో కోతకొచ్చినట్టు అనుకోండి. ఇంకొక 4-5 రోజులు ఉంటే ఆ పచ్చి గింజలు ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా పాలు పోసుకుంటాయి. ఇంకా కొద్దిగా పచ్చి గింజలు ఉన్నట్టుగా ఉన్నాయి. కొద్దిగా కర్ర కూడా చాలా దృఢంగా ఉంది. మొక్క కూడా పిలకల సంఖ్య కూడా బాగుంది. కాల పరిమితి ఇది 165 రోజులు వస్తూ ఉంది. ఇది లాంగ్ డ్యూరేషను అయినప్పటికి కూడా సింగిల్ క్రాప్ వేసుకునేటువంటి వాళ్ళకి బాగుంటుంది అనేది మా అభిప్రాయం. మా ప్రాంతంలో సింగిల్ క్రాప్ వేస్తారు కాబట్టి మేము ఇట్లాంటి రకాలను కొన్నిటిని చేస్తూ ఉన్నాం. మీడియము హైట్ అంటే 105 సెంటీమీటర్లు ఉంటుంది హైటు. బాగుంది వెరైటీ. చూద్దాం ఎట్లాంటి రకాలు శాస్త్రవేత్తలు కూడా బెట్టను తట్టుకునేవి, అంటే కరువు కాటకాల్లో కూడా నిలదొక్కుని పండేటువంటి. మాది వర్షాభావం మీద ఆధారపడి ఉంటుంది. మాకు కాలువలు కానీ బోర్వెల్స్ కానీ ఏమి ఉండవు. వర్షాలు పడితే నీళ్లు, ఆ నీటితోనే పంటలు. ఇలాంటి క్రమంలో ఇట్లాంటి రకాలను రూపొందించుకున్నట్లయితే ఏ పొట్ట దశలోనే వర్షాలు పోయినాయి అనుకోండి, కొద్దిగా గొప్ప రైతుల్ని ఆదుకుంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం నెక్స్ట్ ఖరీఫ్లో కొంత విస్తీర్ణం వేసినప్పుడు పూర్తి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది, దీని చీడపీడలు ఏమిటి, దిగుబడులు ఏమిటి, ఇంకా ఎట్లా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి ఇవన్నీ చూద్దాం. ఇప్పటికైతే దీని లక్షణాలు పడిపోయే లక్షణాలు లేవు. దిగుబడి బాగానే ఉంటుందని అనిపిస్తూ ఉంది. ఈ కాస్త విస్తీర్ణాన్ని దీన్ని కోస్తే మెజర్మెంట్స్ లెక్కేస్తాం. బెట్ట పరిస్థితుల్లో కూడా ఎంత దిగుబడి వచ్చిందనేది ఇంకొక 2-3 రోజులు ఆగిన తర్వాత
అప్పుడు చూద్దాం మరొకసారి. ఓకే, థ్యాంక్ యూ.